శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మన ఛానల్ని అనుసరించి పూజలు వ్రతాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరూ ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఏమిటంటే ఎక్కడో యూట్యూబ్ ఛానల్స్లో పసుపుతో గణపతిని చేస్తే మాత్రమే ఆ పూజ ఫలిస్తుంది, పటానికి కానీ చిన్న మూర్తికి కానీ చేయకూడదు ఆ పూజ అంటున్నారు. నిజమేనా అని. పూజ ఫలించాలంటే భక్తితో చేస్తే ఫలిస్తుంది, అంతేగాని పటమా మూర్తి పసుపు అని కాదు. ఇంతకీ పసుపు గణపతి అనే సాంప్రదాయం ఎందుకు పెట్టారంటే, మనం సామాన్యంగా రూపంతో ఉన్న భగవంతుడికి స్టిక్ అయిపోతూ ఉంటాం. కానీ రూపం ఉన్న విగ్రహం నుంచి రూపం లేని పదార్థాల్లో కూడా భగవంతుడిని చూసే మెచ్యూరిటీ రావాలి మన పూజకి. ఆఖరిక పసుపు ముద్ద లేకపోయినా మైండ్లో గణపతిని ధ్యానిస్తూ పూజ చేయగలిగే స్థాయి రావాలి. అందుకోసమే ఇలాంటి ఆచారాలు పెట్టారు. శ్రీమాత్రే నమః.